జమ్మికుంట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనికి మాలిన రాజకీయ ఉపన్యాసం చేశారని రిజర్వేషన్ల అంశంపై అవాస్తవాలను ప్రచారం చేయడానికి సీఎం బ్రాండ్ అంబాసిడర్గా మారారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. జమ్మికుంటలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులాలను రెచ్చగొడుతున్నారని, రిజర్వేషన్ల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం మాట్లాడారు, వాస్తవమేందో అవాస్తవమేందో తెలుసుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉండడం దురదృష్టకరమన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన మార్ఫింగ్ ఆడియో వీడియోను పట్టుకుని సీఎం వేలాడుతున్నారని, ఈ తప్పుడు ప్రచారంలో ఆయన భాగస్వామి అయినందుకే ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి స్వార్థ రాజకీయాల కోసం బీజేపీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడం చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన రాజకీయాలను చేస్తోందని, ముఖ్యంగా జరగబోయే ఎన్నికల కోసం ప్రజలను తప్పుదారి పట్టించడానికి మార్గాలను వెతుక్కుంటోందన్నారు. 60 ఏళ్లు కాంగ్రెస్ చేసిన పనికిమాలిన రాజకీయాలతోనే దేశం సర్వనాశనం అయిందని, తన గోతి తానే తవ్వుకుందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించే పరిస్థితి తెచ్చుకుందన్నారు. ప్రధానంగా ఇందిరాగాంధీ కాలంలో ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చరిత్ర కాంగ్రెస్కి ఉందని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడగొట్టిన చరిత్ర కాంగ్రెస్దే అన్నారు. మతపరమైన రిజర్వేషన్లపై బీజేపీ మాట్లాడితే దాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవిస్తుందని, అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తుంచుకుని బీజేపీ మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ను గుండు అరగుండు అని వ్యాఖ్యానించడం ఆయన సంస్కారానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఈ కరీంనగర్ జిల్లాకి, ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గానికి వస్తుందంటే, మొన్న ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల పేరు మీద 420 గ్యారంటీలు ఇచ్చి వాటిని అమలు గురించి చెప్తారు కావచ్చు అని చెప్పి మేము ఆశించినాం. కానీ ఆయన గాడిద గుడ్డు పట్టుకొని వచ్చి మేము ఇచ్చేది ఏం లేదు, ఈ గాడిద గుడ్డే చూపించుకుపోతామని చెప్పి గాడిద గుడ్డు మాత్రమే ఇస్తా అని చెప్పి ఆయన చెప్పిపోయినటువంటి పరిస్థితిలో తీవ్రంగా నిరాశకు, రైతులను కానీ ప్రజలందరినీ కూడా నిరాశకు గురి చేసినటువంటి సభ నిన్నటి జమ్మికుంట సభ. ఎవరు కూడా వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చినా కూడా అది పేలవంగా ఉన్నటువంటి సభ అది. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయినట్టుగా కూడా ముఖ్యమంత్రిగా కూడా ఎవరు భావించలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన భాష చూస్తే గత ముఖ్యమంత్రి ఏ రకంగా ఉన్నాడో ఆయన మించి ఈయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మేము కూడా మాట్లాడవచ్చు, మాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఆయన ఒక కుసంస్కారి లెక్క మాట్లాడి గుండు అరగుండు అని చెప్పి వ్యక్తిగతమైనటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గురించి వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేయడం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏది గోబెల్ అంటే ఆయన ఏ రకంగా ఒక అసత్యాన్ని పదే పదే చెప్తే దాన్ని సత్యం అని చెప్పి నమ్మించవచ్చు అని చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మించి ఇవాళ గోబెల్ని మించి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా